నమస్తే అండి. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. స్ట్రెస్ అనేది జీవితంలో చాలా సహజం. అదే ఎక్కువ కాలం కొనసాగిస్తే అది ఆందోళనగా మారవచ్చు. ఈ ఆందోళన వల్ల ఒక పనిని సరిగ్గా చేయకపోవడం, ఆ పనిపైన దృష్టి పెట్టకపోవడం, ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం, నిద్ర సరిగా రాకపోవడం, ఆకలి లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఆ పర్సన్కే ఎఫెక్ట్ కాదు, దానివల్ల చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సహజంగా ఇటువంటి వాటికి మనం కౌన్సిలింగ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇటువంటి స్థితులకి హోమియోపతిలో మందు ఉంది. హోమియోపతిలో అన్ని రోగులకు, అన్ని వ్యాధులకు ఒకే రకమైన మందు ఉండదు. రోగి యొక్క మానసిక స్థితిని, వారి భయాలను, వారి ఆలోచనలను, వారి ఆకలి, నిద్ర, శారీరక స్థితిని పరిగణలోకి తీసుకుని మందు ఇవ్వడం జరుగుతుంది. ఆందోళనలు చాలా రకాలుగా ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చే భయం, ఆందోళన. యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటే ప్రయాణానికి ముందు కానీ, ఎగ్జామ్ ముందు, ఇంటర్వ్యూ ముందు వచ్చే లాంటి యాంగ్జైటీకి ఒక రకమైన మందు. అండ్ మానసిక అలసట, ఒత్తిడి వలన కలిగే ఆందోళనకు మరొక రకమైన మందు. అండ్ అంతేకాకుండా భావోద్వేగాల వల్ల వచ్చే యాంగ్జైటీ, స్ట్రెస్కి ఒక రకమైన మందును సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో హోమియోపతిలో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి చాలా మంచి సొల్యూషన్ ఉంది. సో అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులను సంప్రదించి మనం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కూడా మనం తగ్గించుకోవచ్చు.